తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందడి, తిరుమల శ్రీవారి సేవలో సీఎం రేవంత్, సినీ రాజకీయ ప్రముఖులు. పక్కా ప్రణాళికతో నగరాన్ని క్లీన్ చేయాలి. జీహెచ్ఎంసీ అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్ కీలక సూచనలు. ఏపీలో అదనంగా 2 కొత్త జిల్లాల ఏర్పాటు, 5 రెవెన్యూ డివిజన్స్ తో తుది నోటిఫికేషన్ రిలీజ్. సంక్రాంతికి టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతివ్వండి. నితిన్ గడ్కరీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం, పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. నీతి ఆయోగ్ సమావేశంలో ఎకనమిస్టులతో ప్రధాని భేటీ, 2026 బడ్జెట్ ప్రణాళికపై దిశానిర్దేశం. సంక్రాంతికి మరో 11 ప్రత్యేక రైళ్లు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం. నేడు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె, 10 నిమిషాల డెలివరీ నిబంధన రద్దు చేయాలని డిమాండ్. గ్రూప్ 1 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనలు పూర్తి. జనవరి 22న తీర్పు వెలువరించనున్న హైకోర్టు డివిజన్ బెంచ్. పెమసానికి మాజీ మంత్రి అంబటి వార్నింగ్, ప్రశ్నిస్తే చెప్పలేక ఆడవారితో తిట్టించారని వెల్లడి. శ్రీశైలంలో చెంచులకు స్వామివారి ఉచిత సర్వదర్శనం, ముక్కోటి ఏకాదశి నాడు దర్శనం కల్పించిన అధికారులు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్న డీజీపీ. గత ఏడాదితో పోలిస్తే నేరాలు 2.33% తగ్గాయని వెల్లడి. నెల్లూరు జిల్లాలో ఇప్కో భూములలో గ్రామస్తుల ఆందోళన, కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ధర్నా. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లలా ఏపీ పాలన సాగిస్తున్నాం. మేనిఫెస్టోలో లేని 70 కార్యక్రమాలు చేపట్టామన్న ఎంపీ చిన్ని. ప్రకాశం జిల్లా దర్శిలో కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి, టీచర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాలపై పోలీసుల నిఘా, నిషేధిత మొక్కలు పెంచితే కఠిన చర్యలు తప్పవన్న సీఐ భార్గవ్. నంద్యాల జిల్లా ఆత్మకూరులో విరాజిల్లిన ఆధ్యాత్మిక శోభ, భక్తులతో కిటకిటలాడిన వెంకటేశ్వర స్వామి ఆలయాలు. రంగారెడ్డి జిల్లా కట్టాల్లో పలు రెస్టారెంట్స్ పై ఎక్సైజ్ దాడులు, మైసిగండిలోని రెస్టారెంట్, ఫామ్ హౌస్లలో అధికారుల తనిఖీలు. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన, మెనూ పాటించడం లేదని స్టూడెంట్స్ ఆగ్రహం. నిజామాబాద్ లో బాలుడి పేరు రాసి బాలిక ఆత్మహత్య, బాలుడి ఇంటి ముందు బాలిక బంధువుల ఆందోళన. సల్మాన్ ఖాన్ కొత్త సినిమాపై చైనా విమర్శలు, కొట్టిపారేసిన భారత్, మూవీపై డ్రాగన్ అభ్యంతరాలు. శ్రీలంకపై భారత్ విజయం, T20 సిరీస్ క్లీన్ స్వీప్.